బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని శాంతినగర్లో వీపీఆర్ నేత్ర సేవలు ప్రారంభమయ్యాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వీపీఆర్ నేత్ర సిబ్బంది ఉచితంగా కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా వీపీఆర్ నేత్ర సూపర్వైజర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందించడమే వీపీఆర్ నేత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు ప్రాంతాల్లో వీపీఆర్ నేత్ర సేవలను నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని అన్ని వార్డుల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయని, అనంతరం రూరల్ పరిధిలోని గ్రామాల్లో కూడా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నెంబర్ పెట్టాను బాగా అది ఇలా బాగుంది బాగుంది ఈరోజు మన వీపీఆర్ నేత్ర కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలకు గాను 4 మండలాలు పూర్తి చేసుకొని ఈరోజు 5వ మండలం మన బుచ్చిరెడ్డిపాళెం మండలంలోకి రావడం జరిగింది. ఈరోజు ఆగస్టు 27 అనగా గురువారం మన శాంతినగర్ ప్రాంతంలో మన వీపీఆర్ నేత్ర ఈరోజు మనం ఈ బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ లిమిట్స్లో ఈరోజు ప్రారంభిస్తున్నాం. దానికి విచ్చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాళెం నాయకులందరికీ కూడా, మండల నాయకులు, స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్లు అందరికీ కూడా మా యొక్క వీపీఆర్ ఫౌండేషన్ మరియు వీపీఆర్ నేత్ర టీం తరఫున స్వాగతం, సుస్వాగతం. సో మీకు అందరికీ తెలుసు, ఈ వీపీఆర్ నేత్ర కార్యక్రమం మన కోవూరు నియోజకవర్గంలో గత ఏప్రిల్ 20 తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 20 నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మొదట విడవలూరు మండలం కొండపూడి లక్ష్మీపురంలో ప్రారంభమైంది. సో అక్కడి నుంచి విడవలూరు, కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట సమాప్తి చేసుకొని ఈరోజు మన బుచ్చిరెడ్డిపాళెం మండలంలోకి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి 28 వార్డులన్నింటినీ కూడా మనము కవర్ చేసుకొని తర్వాత మిగతా గ్రామీణ ప్రాంతానికి బుచ్చిరెడ్డిపాళెం రూరల్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో, అంటే మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ యొక్క కంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మనం కొంత వెసులుబాటు కలిగించాలి, వాళ్ళకు ఊరట కలిగించాలనే ఉద్దేశం, సంకల్పం అనేది మన గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి మన కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి వాళ్ళకి సంకల్పం ఇది. ఈ విధంగా మనము మొత్తం కూడా ఈ నేత్ర సేవల ద్వారా గత 9 నెలల నుంచి మనము 1,10,000 మందికి మనము చూడడం జరిగిందనమాట. ఈ 64,760 మందికి మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే వచ్చిన వాళ్ళల్లో దాదాపు 59% మందికి మనకి అద్దాలు అవసరమైనవి. అంటే వాళ్ళకి దృష్టి లోపాలు మనం సవరించడం జరిగింది. అంతేగాని ఇక్కడ మనకి ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆపరేషన్స్, కంట్లో శుక్లాలు ఏదైనా ఉంటే మనం చెప్తాం, మన టీంలో మన నేత్ర టీం చెప్తారు, లోపల చూసి తరోగా పరీక్ష చేసి చెప్తారు. అక్కడ ఉండేటువంటి ఆపరేషన్స్ కానివ్వండి, అంటే శుక్లాలు అంటాము, లేదా ఏదైనా నరాల సమస్యలు ఉంటే ఇవన్నీ మనం చూసి చెప్తాము. మీకు ఇష్టమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్తాము. అవి మటుకు మనం ఇక్కడ చేయట్లేదు.
ఆ క్రమంలో భాగంగా ఈరోజు మన బిచ్చిరెడ్డిపాళెంలో మొదలైన ఈ కార్యక్రమాన్ని ఏదైతే ముందు మండలాల్లో మిగతా నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తామని, చేసేదానికి ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, తర్వాత ప్రశాంతి మేడం గారికి, ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.